సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి కుల సోదరుల సామాజిక భవన నిర్మాణము, కళ్యాణ మంటప నిర్మాణము మధ్యలో ఆగిపోయినటువంటి దాన్ని ముందుకు తీసుకునే క్రమంలో పద్మశాలి కుల సోదరుల ఆరాధ్య దైవమైనటువంటి మార్కండేయ స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ది పథంలోకి తీసుకొని పోయి పూర్తిగా చేసుకుని గుడి నిర్మాణంలో పూర్తిగా చేయడం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఈరోజు చేనేత భవన్లో హైదరాబాద్లో బీసీ సంక్షేమ శాఖ ద్వారా 5 కోట్ల రూపాయలకు సంబంధించి నిన్న రోజు పొన్నంప్రభు గారు మంత్రి వారు కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కువగా పవర్ లూమ్స్ లో పద్మశాలి కుల సోదరుల పాత్ర మరి వాళ్ళకు సంబంధించినటువంటి అంశం కాబట్టి చేనేతకు సంబంధించినటువంటి పెద్దలు శైలజరామయ్య గారి ద్వారా టెస్కో నుంచి కూడా ఆర్థిక సాయాన్ని ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఇక్కడ ఒక సమావేశం ఏర్పడిస్తున్న సందర్భంలో వారితో పాటు బీసీ సంక్షేమ శాఖ అధికారిగా ఉన్నటువంటి పెద్దలు బాల మాయాదేవి గారు రావడం, ఎగ్జిక్యూషన్ ఎవరైతే ఇంజనీరింగ్ సంబంధించి సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి సిఈ గారు ఇతరత్ర అధికారులు కూడా ఈ సమావేశంలో హాజరు కావడం, సిరిసిల్లకు సంబంధించినటువంటి పెద్దలు మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా నావల్ సత్యనారాయణ గౌడ్ గారు, పద్మశాలి కుల సోదరులకు సంబంధించినటువంటి పద్మశాలి సంఘ పెద్ద మనుషులు ఈరోజు 3 వర్గాలుగా అంటే ఈ అపరెల్ పార్కులో ఉన్నటువంటి ఒక సంఘము, ఎస్ఎస్వైకి సంబంధించిన ఒక సంఘము, మ్యాక్స్కి సంబంధించినటువంటి ఒక సంఘంగా ఉన్నటువంటి వారి పెద్దలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని ఏ విధంగా ఈ పద్మశాలి భవన కళ్యాణ మండపాన్ని మార్కండేయ స్వామి ముందుకు తీసుకోవాలని చెప్పని ఇంచుమించు 5 గంటలు కూర్చున్నాం. 2 గంటల వరకు ఇంచుమించు 2 అవర్స్ చర్చలు జరిపి ముందుకు తీసుకోవాలని చెప్పిన ఒక నిశ్చయంతో ప్రస్తుతం పిల్లలు ఉన్నటువంటి దాన్ని స్లాబ్ పోసి అప్పటికి 5,60,00,000 వరకు అవుతాయన్న దానికి నిధులను సమకూర్చే ప్రయత్నం చేస్తూ వెంటనే స్లాబ్ వేయాలని, ఆ తదుపరి మరో 3,40,00,000 రూపాయలతోటి ఆ కళ్యాణ మండప నిర్మాణాన్ని పూర్తిగా చేసుకుని కలిపి 9 కోట్లతో అక్కడ కళ్యాణ మండపాన్ని నిర్మాణం పూర్తి చేసుకుని అందులో పద్మావతి అమ్మవారి దేవాలయం కూడా ఒక నిర్మాణం చేసుకుని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే సమయంలో మార్కండేయ ఆలయానికి ఇప్పటికే పద్మశాలి కుల బాంధవులందరూ కూడా పెద్దలందరూ కూడా ముందుకు తీసుకుపోతున్న క్రమంలో 2 కోట్లు వెచ్చించి అంటే కలిపి ఇంచుమించు 11 కోట్ల రూపాయలు అవుతున్న సందర్భంలో ప్రభుత్వం తరఫున కూడా ప్రోత్సాహం ఉండాలని చెప్పని ఇప్పటికే ఉన్నటువంటి 5 కోట్లతో పాటు 3 కోట్ల రూపాయలు టెస్కో నుంచి ఇవ్వాలని చెప్పని 3 కోట్లు ఈ ఎస్ఎస్వై మ్యాక్స్ ఏదైతే అపెరల్ పార్క్ నుంచి టెక్స్టైల్ పార్క్